Hi, hello students. Welcome to our channel. Ee video lo manam 10th class maths chapter 4 quadratic equations example 3 gurinchi నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, all example videos and ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 3 చూడండి. Find the roots of the equation 2x square minus 5x plus 3 equal to 0 by factorization. ఇక్కడ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీనికి రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సొల్యూషన్ చూడండి. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మీకు ax square plus bx plus c equal to 0 ఈ మోడల్లో ఉంటుంది. మీకు ఈ మిడ్ టర్మ్ ఏదైతే ఉందో సో దీన్ని ఎలా మనం స్ప్లిట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ టూ టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. సో 2 3s 6 వస్తుంది, అంటే 6x స్క్వేర్. సో ఈ మిడ్ టర్మ్ వచ్చేసరికి మనకి -5x ఉంది. సో ఈ -5x మనం ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా కానీ టూ టర్మ్స్ తీసుకున్నప్పుడు అవి ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కానీ -5x అనేది రావాలి. సేమ్ అదే టూ టర్మ్స్ ని మీరు మల్టిప్లై చేస్తే +6x స్క్వేర్ రావాలి. సో అలా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మిడ్ టర్మ్ ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటాము అంటే ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేసుకోవాలి. 2 3s 6x ఉంది కాబట్టి 6x స్క్వేర్. ఇక్కడ ఇవి పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి సో ప్లస్ ఏ వచ్చేస్తుంది. మిడ్ టర్మ్ వచ్చేసరికి -5x. ఇప్పుడు ఈ -5x ని మనం స్ప్లిట్ చేసుకునేది ఏవైనా కానీ టూ టర్మ్స్ ని మీరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కానీ -5x రావాలి. సేమ్ అవే టూ టర్మ్స్ ని మీరు మల్టిప్లై చేస్తే +6x స్క్వేర్ రావాలి. సపోజ్ చాలా మందికి డౌట్ వస్తుంది, -5x ని -4x -x ఇవి రెండు యాడ్ చేస్తే -5x వస్తుంది కదా అని డౌట్ వస్తుంది. బట్ ఈ టూ టర్మ్స్ రెండింటిని మీరు మల్టిప్లై చేయండి. 4 ఇక్కడ x కి కోషంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు, 4 1s 4 అండ్ x ఇంటూ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +4x స్క్వేర్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి సేమ్ ఇవే టూ టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే +6x స్క్వేర్ రావాలి. సో అలా వచ్చేటట్లుగా మనం టర్మ్స్ ని డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము దీనిని 2x అండ్ 3x గా తీసుకోవచ్చు. ఇవి మైనస్ ఉన్నాయి కాబట్టి టూ టర్మ్స్ కి మీరు మైనస్ తీసుకోండి. ఇప్పుడు చెక్ చేయండి. సో -2x -3x సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. 2 + 3 5 మైనస్, సో x టర్మ్ కాబట్టి -5x. సేమ్ ఇవే టూ టర్మ్స్ ని మీరు మల్టిప్లై చేసినా కానీ సేమ్ +6x స్క్వేర్ వస్తుందా లేదా చెక్ చేయండి. 2 3s 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 6x ఇంటూ x స్క్వేర్ సేమ్ మీకు 6x స్క్వేరే వచ్చింది. అంటే ఈ మిడ్ టర్మ్ ఏదైతే ఉందో దీనిని మనము -2x -3x గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు స్ప్లిట్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. 2x స్క్వేర్ -2x -3x + 3 ఈక్వల్ టు 0. జస్ట్ ఈ మిడ్ టర్మ్ ని మనము -2x -3x గా స్ప్లిట్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ టూ టర్మ్స్ లో నుంచి మనం ఏది కామన్ తీయొచ్చు అనేది ఒకసారి చెక్ చేయండి. 2 కామన్ ఉంది అండ్ x కూడా కామన్ ఉంది, అంటే 2x ని మీరు కామన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి 2x ని కామన్ తీస్తే సో 2 ఇక్కడ మనం అవుట్ సైడ్ రాసాం, x స్క్వేర్ లో 2xలు ఉన్నట్లు 1x అవుట్ సైడ్ రాసామంటే ఇంకా ఓన్లీ 1x ఉంటుంది. మైనస్ ఉంది మైనస్, నెక్స్ట్ ఈ 2x మనం ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇవి ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, మీకు ఏవో టర్మ్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేయండి. 2x ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 2 1s 2x. నెక్స్ట్ మీరు కామన్ తీసేటప్పుడు సెకండ్ బ్రాకెట్ లో కూడా ఇక్కడ x -1 వచ్చింది కదా, సేమ్ మళ్ళీ x -1 వచ్చేటట్లుగా కామన్ తీసుకోవాలి. సో అలా కామన్ తీయాలి అంటే ఈ అవుట్ సైడ్ నెంబర్ అనేది ఎంత ఉండాలి అని చెక్ చేయండి. సో ఇక్కడ x కి కోషంట్ 3 ఉంది, మీరు 3ని కామన్ తీసినట్లయితే సో 3 ఇంటూ x 3x అవుతుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ని కూడా మీరు కామన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. 3 ఇంటూ x 3x మైనస్ ఉంది, సో -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 అబో స్టెప్పే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కామన్ తీసేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రాకెట్ మీరు ఏదైతే కామన్ తీసారో సెకండ్ బ్రాకెట్ లో కూడా మీకు ఇన్సైడ్ అనేది సేమ్ వాల్యూ ఉండేటట్లుగా కామన్ తీసుకోవాలి. ఓకే.
నెక్స్ట్ చూడండి ఈక్వల్ టు 0. ఈ 2 బ్రాకెట్లో మీకు సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి సింగిల్ టైం రాసుకోవచ్చు. x మైనస్ 1 అండ్ ఈ బ్రాకెట్కి అవుట్ సైడ్ చూడండి ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -3 ఉంది. సో ఈక్వల్ టు 0 అవుతుంది. x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇవి సపరేట్గా స్ప్లిట్ చేసుకోండి. x మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఈ బ్రాకెట్లోనే మనం సపరేట్గా స్ప్లిట్ చేసుకుంటున్నాము. x ఈక్వల్ టు -1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +1 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, -3 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +3 అవుతుంది. నెక్స్ట్ ఈ xకి 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. సో x ఈక్వల్ టు 3/2 అవుతుంది అండ్ ఇక్కడ x వాల్యూ 1 వచ్చింది. సో ఇవే మనకి ఈ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి రూట్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ రాసేసుకోండి. therefore 1 and 3/2 are the roots of the equation. సో ఒకసారి ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ 2x² minus 5x plus 3 equal to 0. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.